తేనె రాసుకుంటే మచ్చలు పోతాయని మా వాళ్ళు చెప్పారు. తగ్గిపోతాయని తెలిసి కూడా టేక్ ఇట్ ఈజీగా వదిలేసాను చూడండి. అది నా గొప్పతనం. ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికి కాలితే నేనిప్పుడు రాసుకుంటున్నాను. నిజానికి పచ్చిగా ఉన్నప్పుడే రాసేస్తే ఖచ్చితంగా మచ్చలు పోతాయంట మా అన్నయ్య చెప్పాడు నాకు. మొఖం మీదైతే నేను తేనె రాయడం మొదలు పెట్టేటప్పటికి మచ్చ పడిపోయింది. కానీ చేతి మీదైతే మచ్చ పడలేదు. తేనె రాస్తూ ఉంటే హీల్ అయిపోయేది. నేను పెళ్లి హడావిడిలో అలా పడిపోయి ఇంకా రాయలేదనమాట, వదిలేసాను. ఇప్పుడు రాస్తే తగ్గుతుందా లేదా అని చెప్పి ఇంకా వదిలేసాననమాట. ఇదే కాదు దోలదొండాకు దోలదొండాకు కాదు, పిచ్చిదొండాకు రసం రాసినా కానీ మచ్చలు పోతాయంట. తేనె రాసుకునే వాళ్ళైతే దెబ్బ పచ్చిగా ఉన్నప్పుడే రాసేసుకోండి. నాలాగా లేట్ చేయొద్దు. మచ్చలు పోవాలనే ఇంట్రెస్ట్ నాకు పెద్దగా లేదులేండి, అందుకే అలా వదిలేసాను కూడా. ఈ వీడియో ఫస్ట్ డే నేను తేనె అప్లై చేసినప్పుడుది. వరుసగా 5-6 రోజులు రాసాను. అప్పుడు వీడియోలు తీసాను, అవి మిస్ అయిపోయినట్టున్నాయి. సరిగ్గా నేనే రాసుకోలేదు కదా, అసలు ఈ వీడియో పెట్టకూడదని అనుకున్నాను. కాకపోతే ఒక ఆవిడ ఈ నల్ల మచ్చలు పోవడానికి ఏదైనా టిప్ షేర్ చేయమని అడిగారు కాలిన వీడియో పెట్టినప్పుడు, అందుకనే పెడుతున్నాను. నాకులా కాకుండా శ్రద్ధగా పాటించే వాళ్ళకి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది కదా అని అనిపించింది కూడా. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్.